ఎవరైనా వరకు ఏమైనా తొలగించే అవకాశం ఉంది? అందులో పెద్ద కాంట్రడిక్షన్ వచ్చింది. ఏంటంటే దాని మెయిన్ థీమ్ లోనేమో పర్మిషన్ కి సంబంధించి ఒక పాయింట్ వాడారు. ఏమని ఉద్యోగం తొలగించగల స్థాయి వ్యక్తి దగ్గర తీసుకోవాలి. మెయిన్ థీమ్ 17 years. దాంట్లో 17 years సబ్సెక్షన్ ఏ, సబ్సెక్షన్ బి, సబ్సెక్షన్ సి. ఇది సబ్సెక్షన్ సిలో వాళ్ళు వీళ్ళు. 17 years సబ్సెక్షన్ సిలో వాళ్ళు వీళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి హోంశాఖ ఏమి ఇచ్చింది? డీజీపీ పర్మిషన్ తీసుకోవాలని ఇచ్చింది. మరి ఒక ముఖ్యమంత్రిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం డీజీపీకి ఉండదు కదా. అసలు ముఖ్యమంత్రిని ఒక ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఎవరికి లేదు. ఎమ్మెల్యేకి తొలగించే అధికారం స్పీకర్కి ఉంటుంది, ఎమ్మెల్యేని. ఎంపీని తొలగించే అధికారం లోక్సభ స్పీకర్కి ఉంటుంది. మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కి ఉంటుంది. ఎలాగా? ముఖ్యమంత్రి సిఫార్సు మీద. కానీ ముఖ్యమంత్రిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అది కూడా మామూలుగా లేదు. దాన్ని ఏ కోణంలో తీసుకోవాలా? కేంద్ర గవర్నర్ రిపోర్ట్ ఇస్తే గవర్నర్ రిపోర్ట్ అది కూడా ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే ఆర్టికల్ 356 వాడాలా. ఆ టైంలో గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆమోద ముద్ర వేసే అధికారం సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి. అంతే తప్పించి మామూలుగా లేదు. అంటే అసలు ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి అనేవాడిని తొలగించే అధికారం ఎవరికి లేనప్పుడు, ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణల మీద విచారణ చేయడానికి వీల్లేదంటే అసలు దేశంలో మొత్తం ముఖ్యమంత్రులు దర్జాగా కరప్షన్ చేస్తారు. అప్పుడు కేజ్రీవాల్కి 17 years వర్తిస్తుంది, హేమంత్ సోరెన్కి 17 years వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా అదే పిటిషన్ చేస్తారు రేపు మాపు. ఇప్పుడు ఇది చూసుకుని 17 years అడ్డు పెట్టుకోవాలనుకుంటున్నారా? ఆపద్ బంధువుగా వాడుకోవాలనుకుంటున్నారా? అంతే. అంటే మొత్తం రాజకీయ నాయకులు కరప్షన్ ని కాపాడటానికి లోద్రా అంశాన్ని తీసుకురావడం, ఆపద్ బంధువుగా ఉపయోగించుకొని కేసు మొత్తం స్క్రాచ్ చేయించుకుని బయటకు వచ్చేద్దాం. అది అంటే అసలు 17 years వర్తిస్తుంది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రులందరికీ